ఖమ్మం మిత్రుడు బల్మూరు వెంకట్ ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలవలేదు కానీ ఈసారి కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతోని ఆ తల్లి సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండోది లెక్కనే లేదు ఇక రెండో తెరవేబోకురి టంచన్గా బ్యాలెట్ పేపర్ ఏటో బాయ్ భవనక్క ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 మనది ఇంట్లో పార్టీ గుర్తుండది ఓన్లీ పేరే ఉంటది పేరు ఏమని ఉంటది తీన్మార్ మల్లన్న అని ఉంటది తీన్మార్ మల్లన్న అని పేరు ఉంటది దాని పక్కపొంటి డబ్బాలో 1 నెంబర్ వేపియాలి అంతే దాని పక్కపొంటి డబ్బాలో 1 నెంబర్ వేపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు పోతుంది మీ అన్న ప్రతాప్ అన్నకు పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీరి రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదరులారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని పోయి కలవండి ఈ 2-3 రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతమంది ఎక్కడెవరున్నారు ఈ లిస్ట్ అంతా మీకు భవానక్క గారు కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖకు కూడా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా డాటా రెడీగా ఉంది అలాగే పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయి ఆ పాంప్లెట్స్ తో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉంది వీటితో పాటు ఇక ఏజెంట్ ఫార్మ్స్ కూడా పంపిస్తున్నాం ఏజెంట్ ఫార్మ్స్ కూడా వస్తున్నాయి ఏజెంట్ ఫార్మ్స్ తో పాటు మెటీరియల్ అంతా పంపిస్తా ఉన్నాం కానీ ఈ 27 తారీఖు నాడే ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ 27 తారీఖు లోపల ఒక్కొక్క ఓటర్ను 2 సార్లు 3 సార్లు కలిసి పలకరించి మెప్పించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక టీఆర్ఎస్ గురించి అంటే పెద్దగా మాట్లాడుకోరు ఏం లేదు వాళ్ళకు వాళ్ళే ఏది మన వాళ్ళు వస్తారుగా పెద్దమ్మలో వచ్చి ఇట్లా కొట్టుకోరు ఆ పరిస్థితే ఉంది ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు ఆయన పోటీ చేస్తే ఆ పల్లరాజేశ్వరరెడ్డి మనిషి అని వాడు ఎవడు పత్తకు మద్దతు ఇచ్చేటోడే లేకుండా పోయిండు ఆయన ఈడంకి వస్తుంటే ఆడంకి వెళ్ళిపోయాడు పల్లరాజేశ్వరరెడ్డి కేటీ రామారావు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టినాడా పెట్టి మన అభ్యర్థిని గెలిపిద్దాం రారి అని అందరిని పిలిస్తే 150 మందిని పిలిస్తే 40 మంది వచ్చి అందరు డుమ్మ కొట్టిరాడ ఒక అట్లా అయిపోయింది అలా పరిస్థితి ఇక రేపు బీజేపీ ఆయన వస్తాడు పాప ఆయన ఏమో అన్నీకు లేదు ఆయన ముసలాయన ఇక ఆయన వీడికే 40 వరకలు ఎన్నికలు అయిపోతాయి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇక అసలు కథ ఏంటంటే ఇక ఎట్టి పరిస్థితిలో మల్లన్నను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే శక్తి లేదని కేటీ రామారావు కొత్త దుకాణం తెరిచింది ఇప్పుడు ఏంది తీన్మార్ మల్లన్న మంచోడు కాదు వాళ్ళ కథ మొన్న యూట్యూబులు పెట్టించడో 20 యూట్యూబులు పెట్టించి వాళ్ళందరిని పిలిచి ఏమిరా మీకు ఏం చెప్పినా ఏం చేస్తురు అంటే ఏం చెప్పినావు సార్ అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదని రోజు 2 వీడియోలు తయారు చేయరా అని చెప్పినా కదా అంటే చెప్పినావు సార్ అంటే ఏమారా మరి అంటే వేస్తున్నాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నారు ఏమన్నా అవినీతికి బ్లాక్ మెయిలింగ్కి దోపిడికి ఈ అన్నిటికి పట్టేదారులు అయితే అది కేసీఆర్ కుటుంబం మనమా ఇళ్ళకి వచ్చేటప్పుడు నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చిన మొనగాని నువ్వు మాట్లాడతావా కల్వకుంట్ల తారక రామారావు సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతాడు కల్వకుంట్ల తారక రామారావు మీ దందాలన్నీ మీ చెంచాగిర్లన్నీ మీ భూ కబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు ఆడ కూర్చొని చెంచల్గూడ జైల్లో రాసుకుందరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీన్మార్ మల్లన్న ఇప్పుడు అందరికీ తీన్మార్ మల్లన్ననే ఏందిరా అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు ఎట్లా అంటే ఏమో నాకు తెలియదు అది